हाई फ्रेंड्स वेलकम टू हरीश अकाडमी वार्तल निलिचिन जातीय अंतर्जातीय राष्ट्रीय अंशाల గురించి వార్తలు నిలిచిన వ్యక్తులు అవార్డులు పుస్తకాలు మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఇండియాస్ ఫస్ట్ దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో అంటున్నా. ఇక్కడ దేనికి సంబంధించి అంటే దేశంలోనే మొదటిసారి నది అడుగు భాగాన నిర్మితమవుతున్న ఒక రైల్వే టన్నెల్ అనే అంశం వార్తలు నిలిచింది. రైల్వే టన్నెల్ కామన్ గా రైల్వే టన్నెల్స్ ఎక్కడ నిర్మితమవుతాయి? కొండ ప్రాంతాల్లో నిర్మించడం జరుగుతుంది. అలాంటిది దేశంలోనే మొదటిసారి నది అడుగు భాగాన ఇక్కడ ఒక నది అంటున్నాను. ఆ నది పేరు ఏంటంటే హుగ్లీ నది అనగానే మనకి ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి? వెస్ట్ బెంగాల్ రాష్ట్రం గుర్తుకు రావాలి. సో హుగ్లీ నది అడుగు భాగాన 16.6 కిలోమీటర్ల పొడవైన ఒక రైల్వే టన్నెల్ నిర్మితమవుతుంది. మరి ఈ రైల్వే టన్నెల్ ని ఎవరు నిర్మిస్తున్నారంటే కోల్కతా మెట్రో రైల్ కార్పొరేషన్. కోల్కతా మెట్రో రైల్ కార్పొరేషన్ అంటే మనకి ఇక్కడ ఏమర్థం అవ్వాలి? ఇది ఒక మెట్రో ట్రైన్ కి సంబంధించింది అన్నట్టు. మరి ఏ రెండు ప్రాంతాలు కలుపుతుంది అంటే హౌరాని మరియు కోల్కతాని కలిపే ఒక మెట్రో రైల్ లైన్ ఏదైతే ఉంటుందో దేశంలోనే మొదటిసారి నది అడుగు భాగాన నిర్మితమవుతుంది ఈ రైల్వే టనల్ అని గుర్తుంచుకోండి. సో నది అడుగు భాగాన ఆల్మోస్ట్ ఒక 520 మీటర్స్ లోపల ఈ టన్నెల్ అనేది నిర్మితమవుతుంది. సో దీనికి సంబంధించి ఒక ప్రకటన చెప్పారు కోల్కతా మెట్రో రైల్ కార్పొరేషన్. ఈ నిర్మాణం ఎప్పటి వరకు పూర్తవుతుందట అంటే 2023 సంవత్సరం చివరికల్లా ఈ నిర్మాణం పూర్తవుతుందట. రైల్వే సర్వీసులు కూడా అందుబాటులోకి వస్తాయంట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఈ టాపిక్ కి సంబంధించింది అంటే సో దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో వార్త వచ్చింది కాబట్టి రైల్వేలకు సంబంధించి అని గుర్తుంచుకోండి. సో రైలుకు సంబంధించి మెట్రో రైల్ కి సంబంధించి ఒక రైల్వే టన్నెల్. ఈ రైల్వే టన్నెల్ యొక్క ప్రత్యేకత ఏంటి? దేశంలోనే మొదటిసారి నది అడుగు భాగాన. ఆ నది ఏంటి? హుగ్లీ నది. దీని యొక్క పొడవు ఎంత? సో ఈ రైల్వే టన్నెల్ యొక్క పొడవు ఎంత అంటే 16.6 కిలోమీటర్లు. సో హౌరాని కోల్కతాని కలిపే ఒక మెట్రో రైల్ సర్వీస్ అని గుర్తుంచుకోండి. ఎవరు నిర్మిస్తున్నారు? కోల్కతా మెట్రో రైల్ కార్పొరేషన్ వారు నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక ప్రకటన చేయడం జరిగింది. అలా దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఇటీవల చాలా అంశాలు మనం డిస్కస్ చేస్తున్నాం. వాటన్నిటి కూడా ప్రత్యేకంగా చూడండి. ఇక్కడ రైల్వేకి సంబంధించి వార్తలు ఇచ్చింది కాబట్టి ఒక అంశం, రైల్వేకి సంబంధించి ఇటీవల కొన్ని సూపర్లేటివ్స్ చాలా చూస్తాం మనం. సో దేశంలోనే మొట్టమొదటి రన్నింగ్ వాటర్ అక్వేరియం అనే అంశము కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ గురించి మనం డిస్కస్ చేస్తాం. కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది? బెంగళూరులో ఉంది. అండ్ ఇంకొక రైల్వే స్టేషన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య రైల్వే టర్మినల్ దేశంలోనే మొట్టమొదటి ఫుల్లీ ఏసీ టర్మినల్ గా వార్తలు ఇచ్చింది. మొట్టమొదటి అండ్ ఇటీవల దేశంలోనే మొట్టమొదటి లేదా దేశంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ సంబంధిత అంశంతో హుబ్లీ రైల్వే ప్లాట్ఫామ్ వార్తలు ఇచ్చింది. అండ్ ఇటీవల రైల్వేకి సంబంధించి అంజీకాడ్ బ్రిడ్జ్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. అండ్ గాంధీనగర్ కి సంబంధించిన రైల్వే ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. మొట్టమొదటిసారి ఒక 5 స్టార్ హోటల్ రైల్వే ట్రాక్స్ పైన నిర్మితం ఉంది గాంధీనగర్ కి సంబంధించి. అండ్ ఇటీవల రైల్వేకి సంబంధించి ఈట్ రైట్ రైల్వే స్టేషన్ అనే అంశాన్ని తరచూ మనం చూస్తున్నాం. ఈట్ రైట్ రైల్వే స్టేషన్ దేనికి సంబంధించింది? FSSAI కి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు భారతదేశంలో ఇప్పటి వరకు 6 రైల్వే స్టేషన్లకు ఒక ప్రత్యేకమైన సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది, గుర్తింపడం జరిగింది. ఈట్ రైట్ రైల్వే స్టేషన్. అలా చివరిసారి చండీగఢ్ రైల్వే స్టేషన్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. అండ్ ఇటీవల కాలంలో RPF రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లేదా రైల్వే పోలీస్ వారు కూడా తరచూ వార్తలు ఇస్తున్నారు. ఆపరేషన్ ఆహత్ అని చెప్పేసి ఆపరేషన్
आहत సో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ కి సంబంధించి ఆర్పిఎఫ్ వారు అండ్ ఇటీవల ఆర్పిఎఫ్ కి సంబంధించి ఆపరేషన్ ఉపలబ్ధ్ అనే అంశాన్ని మీకు డిస్కస్ చేయడం జరిగింది ఆపరేషన్ ఉపలబ్ధ్ ముఖ్యంగా బ్లాక్ మార్కెటింగ్ ఉంటుంది కదా దానికి సంబంధించి అండ్ ఇటీవల ఆర్పిఎఫ్ సంబంధించి నన్హే ఫరిష్తే అనే ఒక ప్రత్యేకమైన అంశాన్ని కానివ్వండి రైలు ప్రమాదాలకు సంబంధించి వీటన్నిటిని కూడా ప్రత్యేకంగా లింక్ చేసుకోండి సో రైల్వేలకి సంబంధించి రానున్న పోటీ పరీక్షలో ఒక ప్రశ్నను మనం చూసే అవకాశం ఉంది కాబట్టి రైల్వేలకు సంబంధించి సూపర్లేటివ్స్ కొన్ని మాత్రమే డిస్కస్ చేశాను మిగతా ఏవైతుంటే వాటన్నిటి కూడా ప్రత్యేకంగా చూడండి అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం రోహు అనే ఒక ఫిష్ వార్తలు నిలిచింది రోహు ఫిష్ దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే లాబియో రోహిటా ఏదైనా ఒక జీవి కానీ ఒక వృక్ష జాతి కానీ వార్తలు నిలిచింది అంటే దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సైంటిఫిక్ నేమ్ ఏంటి లాబియో రోహిటా ఇటీవల వార్తలు నిలిచింది దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక స్పెషల్ వెరైటీ ఆఫ్ ఫిష్ అని గుర్తుంచుకోండి సో ఈ ఫిష్ కొత్తది కాదు ఈరోజు ఈ ఫిష్ కి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని ఒక రాష్ట్రం వార్తలు నిలిచింది బీహార్ రాష్ట్రం సో బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఈ రోహు ఫిష్ ఏదైతే ఉంటుందో రోహు ఫిష్ కి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇవ్వాలి అని అడుగుతుంది జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ జాగ్రఫికల్ ఇండికేషన్ జిఐ ట్యాగ్ అంటున్నానంటే భౌగోళిక గుర్తింపు అనే అంశాన్ని తరచు మనం డిస్కస్ చేస్తున్నాం లాస్ట్ వీక్ కూడా మనం నర్సింగపేట నాగేశ్వరం గురించి డిస్కస్ చేయడం జరిగింది తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి సో జిఐ ట్యాగ్ అంటే ఏంటి ఏదైనా ఒక వస్తువుకి ఆ ప్రాంతం ఆధారంగా ప్రత్యేకత ఉంటుంది అన్నట్టు లేదా ఆ ప్రాంతానికి ఆ ప్రత్యేక వస్తువు ఆధారంగా ప్రత్యేకత ఉంటుంది అన్నట్టు సో అలా ఈ రోహు ఫిష్ కి బీహార్ రాష్ట్రానికి జిఐ ట్యాగ్ ఇవ్వండి అని చెప్పేసి జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ వారికి నిన్నటి రోజున బీహార్ రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖ వార్తలు ఇచ్చింది జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనేది భారతదేశంలో ఒక సంస్థ ఈ సంస్థ చెన్నై కేంద్రంగా పనిచేస్తోంది వీరే భారతదేశంలో ప్రత్యేకమైన వస్తువులను ప్రాంతాల ఆధారంగా గుర్తించి జిఐ ట్యాగ్ ని ఇస్తారు అండ్ ఇక్కడ జిఐ ట్యాగ్ అనేది వార్తలు ఇచ్చింది కాబట్టి జిఐ ట్యాగ్ కి సంబంధించి ఒక చట్టం ఉంది సో జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ఆధారంగా ఈ ప్రత్యేకమైన జిఐ ట్యాగ్ ని ఇవ్వడం జరుగుతుంది ఇది ఒకటి ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ మరి జిఐ ట్యాగ్ రావడం జరిగిందా రాలేదు అప్లికేషన్ మాత్రమే ఇవ్వడం జరిగింది అతి త్వరలో ఈ రోహు ఫిష్ ఏదైతే ఉందో యాక్చువల్గా రోహు ఫిష్ అనేది స్పెషల్ టేస్టీ ఫిష్ ఎక్కువగా మధుబని అనే ఒక ప్రాంతంలో కానివ్వండి మధుబని మరియు దర్భంగా ఆఫ్ బీహార్ లో కానివ్వండి అండ్ మిథిలా రీజన్ అని గుర్తుంచుకోండి మిథిలా రీజన్ ఆఫ్ బీహార్ లో ఎక్కువగా ఈ చేపకి ప్రత్యేకత ఉంటుంది సో అక్కడ దొరికే చేపలు ఏవైతుంటే చాలా టేస్టీగా ఉంటాయని చెప్పేసి బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఈ చేపకి ఈ ప్రాంతం బీహార్ రాష్ట్రానికి సంబంధించి జిఐ ట్యాగ్ ఇవ్వని అని చెప్పేసి ఒక అభ్యర్థన చేసింది అండ్ ఇక్కడ జిఐ ట్యాగ్ అనే అంశం వార్తలు ఇచ్చింది కాబట్టి ఇటీవల కాలంలో తరచూ ఏదో ఒక అంశాన్ని లాస్ట్ వీక్ మనం నర్సింగపేట నాగేశ్వరం తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి జిఐ ట్యాగ్ వచ్చిందని చెప్పాను అంతకుముందు మనకు ఇటీవల అపటాని టెక్స్టైల్ అని చెప్పేసి అరుణాచల్ ప్రదేశ్ ప్రత్యేకంగా జిఐ ట్యాగ్ ని సీక్ చేస్తుంది అడుగుతున్నారని చెప్పేసి అండ్ ఇటీవల బీహార్ రాష్ట్రానికి సంబంధించి మిథిలా మకానా వార్తలు నిలిచింది అండ్ మధుబాని పెయింటింగ్ కూడా జిఐ ట్యాగ్ ఉన్న ప్రత్యేకమైన పెయింటింగ్ అండ్ ఇటీవల కాలంలో ప్రత్యేకంగా మనకి ఇక్కడ షాహీ లిచి బీహార్ రాష్ట్రంలో షాహీ లిచి కూడా జిఐ ట్యాగ్ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చింది అండ్ ఇటీవల జుడిమా వైన్ అని చెప్పేసి అస్సాం రాష్ట్రానికి సంబంధించి కానివ్వండి అండ్ బర్మిస్ గ్రేప్స్ అని చెప్పేసి అస్సాం రాష్ట్రానికి సంబంధించి కానివ్వండి ఇటీవల కాలంలో జిఐ ట్యాగ్ కి సంబంధించి ఒక్కొక్క ప్రాంతంలో ప్రత్యేకంగా వార్తలు ఇస్తున్నాయి అలా పొక్కలి రైస్ ఆఫ్ కేరళ కానివ్వండి కాలా నామక్ రైస్ ఆఫ్ యూపీ కానివ్వండి చక్హో రైస్ ఆఫ్ మణిపూర్ కానివ్వండి అండ్ ఇటీవల కాలంలో మిశ్రీ చెర్రీస్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ కానివ్వండి మిహిదానా స్వీట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కానివ్వండి అండ్ ఇటీవల కాలంలో గోల్వాడ్ సపోటా ఆఫ్ మహారాష్ట్ర జలగవ్ బనానా ఆఫ్ మహారాష్ట్ర బర్మిస్ గ్రేప్స్ ఆఫ్ అస్సాం అండ్ లక్ష్మణ్ బాగ్ అండ్ కిర్సాపాటి మ్యాంగోస్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కానివ్వండి అలా జిఐ ట్యాగ్ కి సంబంధించి తరచు ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం వీటిని ప్రత్యేకంగా లింక్ చేస్తూ చూడండి అండ్ నెక్స్ట్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకంపై ఐఎంఎఫ్ ప్రశంసలు అనే అంశం వార్తలు వచ్చింది యాక్చువల్గా ఈ క్లిప్ ని మన సంకల్ప్ మ్యాగజైన్ నుండి తీసుకోవడం జరిగింది సో సంకల్ప్ మ్యాగజైన్ ఇటీవల మీకు అందరికీ చెప్పడం జరిగింది
సో ప్రతిరోజు మనం డిస్కస్ చేసిన అంశాలతో పాటు మిస్లీనియస్ అంశాలతో కూడా మీకు ఒక మ్యాగజైన్ రిలీజ్ చేస్తున్నాను. ఎవ్రీ డే కూడా పీడిఎఫ్ అందుబాటులో ఉంటుంది. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ సంకల్ప్ మ్యాగజైన్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాగజైన్లో ప్రతిరోజు పీడిఎఫ్ ఉంటుంది. అండ్ ఎవ్రీ మంత్ కూడా మంత్లీ మ్యాగజైన్ కూడా అందులో అందుబాటులో ఉంటుంది. మంత్లీ మ్యాగజైన్కి డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ సంకల్ప్ మ్యాగజైన్ మన జీవీకే స్టడీ సర్కిల్ సంబంధించిన సంకల్ప్ మ్యాగజైన్లోని ఒక క్లిప్పే ఇక్కడ మీకు పోస్ట్ చేయడం జరిగింది. సో ఏమంటున్నాను, పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకంపై ఐఎంఎఫ్ ప్రశంసలు. ఐఎంఎఫ్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తుంది. ఏమని ప్రశంసిస్తుందంట, మనకు 2020 సంవత్సరంలో కరోనా అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా తీవ్ర ప్రభావం చూపించింది, సివియర్గా ఇంపాక్ట్ చేసింది ప్రపంచం పైన. అలాంటి పరిస్థితిలో ప్రపంచంలోని ప్రతి దేశం కూడా లాక్డౌన్ విధించాయి, అందులో భారతదేశం కూడా లాక్డౌన్ విధించింది. ఇలాంటి పరిస్థితిలో అందరూ కూడా ఇంటికే పరిమితం అయ్యారు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాలి. అండ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ జాతీయ ఆహార భద్రతా చట్టం 2013ని దృష్టిలో ఉంచుకొని ప్రతి వ్యక్తికి కూడా ధాన్యపు గింజలు ఏవైతే ఉంటాయో, బియ్యం కానివ్వండి, వీట్ కానివ్వండి, వాటిని ప్రభుత్వమే ఇస్తుంది. అలాంటి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ప్రోగ్రామ్ ని 2020 సంవత్సరం మార్చి మాసంలో భారత ప్రభుత్వం ప్రారంభించింది. దీని ద్వారా పేదరికం అనేది ఇంకా పెరగకుండా భారత ప్రభుత్వం మాక్సిమం అద్భుతమైన కృషి చేసిందంట. పేదరికం ఏదైతే ఉంటుందో కరోనా కారణంగా చాలా దేశాలు కూడా పేదరికం తీవ్రంగా పెరిగింది, కానీ భారతదేశంలో పేదరికం అనేది అలాగే కొనసాగింది, కానీ పెరగలేదు. కారణం ఏంటంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేది అద్భుతంగా పనిచేసింది. అండ్ ఇటీవలే మనం ఈ మంత్లోనే డిస్కస్ చేశాం, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ప్రోగ్రామ్ ని మరొక 6 నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేసింది అన్నాను. సో అలాంటి ఈ ఆహార భద్రతా పథకం ఏదైతే ఉంటుందో దీనికి ఐఎంఎఫ్ ప్రశంసల వర్షాన్ని కురిపించింది. సో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకంపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రశంసలు కురిపించింది. ఆహార భద్రత పథకం దేశంలో తీవ్ర పేదరికం పెరగకుండా ఇది నిరోధించగలిగిందని చెప్పేసి ఈ డేటా అనేది మీకు పేర్కొనడం జరిగింది. సో ఏవైతే ఉంటే ఇలాంటి ప్రతి ఒక్కటి నివేదికలు కానివ్వండి, రిపోర్ట్స్ కానివ్వండి, మనకు రెగ్యులర్గా ఎగ్జామ్స్లో అడుగుతారు, ఇండెక్స్లు కానివ్వండి, ప్రతి ఒక్క టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మీకు తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను ప్రతిరోజు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఈ పీడిఎఫ్ ఏదైతుందో పూర్తిగా చదవండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, సార్హుల్ ఫెస్టివల్ వార్తలు నిలిచింది. సార్హుల్ ఫెస్టివల్. సో ఇటీవల తరచూ ఏదో ఒక పండుగ వార్తలు ఇస్తుంది. ఇక్కడ ఒక పండుగ వార్తలు ఇచ్చింది అంటున్నాను. ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఫెస్టివల్ సారుల్ ఫెస్టివల్. సారుల్ ఫెస్టివల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ట్రీ వర్షిప్ ఫెస్టివల్. ట్రీ వర్షిపింగ్ ఆఫ్ ట్రీస్, చెట్లను కొలిచే, చెట్లను మొక్కే ఒక పండుగ. సో ప్రకృతిని కొలిచే ఒక ప్రత్యేక పండుగగా సారుల్ ఫెస్టివల్ చూడడం జరుగుతుంది. ప్రతి ఏటా కూడా చైత్ర మాసం రోజు పౌర్ణమి ఏదైతే ఉంటుందో పౌర్ణమి నుండి 3వ రోజున ప్రారంభమవుతుంది. 3 రోజుల పాటు నిర్వహించుకుంటారు. జార్ఖండ్ రాష్ట్రంలోని ముఖ్యంగా స్త్రీలు పురుషులు అద్భుతమైన వాతావరణంలో, ముఖ్యంగా చూడండి ఇక్కడ అన్ని కూడా మొక్కలు ఉంటాయి. సో నెత్తిపైన మొక్కలు పెట్టేసేసుకొని ప్రత్యేకంగా కొలవడం జరుగుతుంది. సో ప్రకృతి వనదేవతలు కానివ్వండి, చెట్లను కానివ్వండి కొలిచే ఒక ప్రత్యేకమైన పండుగనే సారుల్ ఫెస్టివల్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఏ తెగ వాళ్ళు నిర్వహించుకుంటారు అంటే సార్నా గ్రూప్, సార్నా రిలీజియస్ పీపుల్ లేదా సార్నా ప్రజలను గుర్తుంచుకోండి. సార్నా ప్రజలు నిర్వహించుకునే ఒక ప్రత్యేకమైన పండుగ లేదా వేడుక. ఇటీవల ఇలాంటి పండుగల గురించి మనం తరచూ డిస్కస్ చేస్తున్నాం. లాస్ట్ వీక్ మనం ఉగాది పండుగకి సంబంధించి ఏ ప్రాంతంలో ఏ పేరుతో నిర్వహించుకోవడం జరిగిందో చూసాము. అండ్ సోలంగ్ ఫెస్టివల్ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వార్తలు ఇచ్చింది. డాంగస్ వ్యాలీ ఫెస్టివల్ ఇటీవల జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కానివ్వండి. అండ్ ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన ఫెస్టివల్స్ గురించి ఏవైతే ఉంటాయో నిన్నటి క్లాస్లో కూడా మనం గాంగోర్ ఫెస్టివల్ గురించి డిస్కస్ చేస్తాం. అలా ఫెస్టివల్స్ పైన ప్రత్యేక చార్ట్ ప్రిపేర్ చేసుకొని చదవండి, ఎందుకంటే రానున్న పోటీ పరీక్షలో పండుగల పైన ఏదో ఒక ప్రశ్న అడుగుతారు. ఇక్కడ ఏంటి టాపిక్? సారుల్ ఫెస్టివల్, జార్ఖండ్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ సో కోవిడ్-19 వ్యాక్సిన్ ఈరోజు వార్తలు ఇచ్చింది. ఈ వ్యాక్సిన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇటీవల చాలా వ్యాక్సిన్లు చూస్తున్నాం. ప్రపంచంలోని ప్రతి దేశం కూడా వ్యాక్సిన్లను తయారు చేస్తుంది కోవిడ్-19కి సంబంధించి. ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని కూడా మరొకసారి కలవరపెడుతున్న ఒక వైరస్ వేరియంట్ ఏంటంటే ఎక్సీ రీకాంబినెంట్ వైరస్, ఎక్సీ వేరియంట్. ఇటీవలే మన భారతదేశంలో ముంబైలో మొట్టమొదటి కేసు నమోదైందని చెప్పాను నిన్న క్లాస్లో మనం. సో అలా ఎక్సీ వేరియంట్ ఏదైతే సింపుల్గా ఇది ఒమిక్రాన్లోని మరొక వేరియంట్ అని గుర్తుంచుకోండి. రీకాంబినెంట్ వేరియంట్, ఎక్సీ వేరియంట్, ఎక్సీ రకం కరోనా వైరస్
ప్రపంచంలో బ్రిటన్లో మొదటి కేసు నమోదైంది. ఆ తర్వాత చైనాకి కూడా వ్యాపించింది. చైనా, హాంకాంగ్ అక్కడ విపరీతమైన కేసులు, లాక్డౌన్ కూడా వచ్చేసినాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో కూడా XE వేరియంట్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఈ XE వేరియంట్ ఆఫ్ కరోనా వైరస్ SARS-CoV-2 వెరైటీ ఏదైతే ఉంటుందో ఈ వైరస్ పైన ప్రభావాన్ని చూపించే ఒక అధునాతనమైన వ్యాక్సిన్ ని తయారు చేస్తూ ఆస్ట్రియా శాస్త్రవేత్తలు వార్తలు నిలిచారు. ఆస్ట్రియాలోని వియన్నా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ XE వేరియంట్ పైన పనిచేసే ఒక ప్రత్యేకమైన వ్యాక్సిన్ ని తయారు చేశారు. రిసెప్టార్ బాండింగ్ డొమైన్ ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా ఈ వైరస్ కి ఉండే ప్రత్యేక లింకేజ్ ఏదైతే ఉంటుందో, ఆ స్పైక్ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో దాన్ని ధ్వంసం చేసేస్తుందంట. ఒక అధునాతనమైన వ్యాక్సిన్ ని తయారు చేస్తూ ఆస్ట్రియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు వార్తలు ఇచ్చారు. ఇది కేవలం XE వేరియంట్ ఆఫ్ కరోనా వైరస్ పైనే కాదు, ప్రస్తుతం కరోనాకి సంబంధించి ఎంతటి పవర్ఫుల్ వైరస్ వచ్చినా కూడా దాన్ని డ్యామేజ్ చేసేస్తుందంట. సో రోగ నిరోధక శక్తి లేకున్నా కూడా పనిచేసే ఒక వ్యాక్సిన్. దీనికి సంబంధించి అధికారిక పేరును మాత్రం వాళ్ళు విడుదల చేయలేదు. సో ఇది క్లినికల్ ట్రయల్స్ లో ఉంది, విజయవంతమైందని చెప్పేసి ఆస్ట్రియా దేశంలోని వియన్నా శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెబీ భారతదేశంలో రెగ్యులేటింగ్ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయి, ముఖ్యంగా నియంత్రణ సంస్థలు అంటారు, రెగ్యులేటింగ్ ఆర్గనైజేషన్స్. నియంత్రణ సంస్థలు అంటే ఏంటి? భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తాన్ని కూడా నియంత్రించే సంస్థ ఏంటి? బ్యాంకులకే బ్యాంకు, అపెక్స్ బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు, సుప్రీం బ్యాంక్ అనగానే RBI. అదే భారతదేశంలో బీమా రంగం మొత్తాన్ని కూడా నిర్వహించే సంస్థ ఏంటి? ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. అలా టెలికాం రంగం మొత్తాన్ని కూడా నియంత్రించే సంస్థ ఏంటి? ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. అలా సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా భారతదేశంలో షేర్ మార్కెట్ లేదా స్టాక్ మార్కెట్ ని నియంత్రణ చేసే సంస్థ. వీరు ఇటీవల ఒక ఐడియాథాన్ ని ప్రారంభించారు. ఆ ఐడియాథాన్ ప్రోగ్రాం పేరు ఏంటంటే మంథన్. సో మంథన్ పేరిట ఇటీవల ఏ సంస్థ ప్రత్యేకంగా ఒక ఇన్నోవేషన్ నవకల్పనను ప్రోత్సహించే ఒక ప్రత్యేకమైన ఐడియాథాన్ ప్రారంభించడం జరిగిందంటే, ఐడియాథాన్ అంటే అవగాహన అన్నట్టు. ముఖ్యంగా సెబీ అంటేనే భారతదేశంలో స్టార్టప్లు కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి, సాఫ్ట్వేర్ సంస్థలు కానివ్వండి, వాటిని లిస్టింగ్ చేస్తుంది స్టాక్ మార్కెట్లో. ముఖ్యంగా మనం షేర్స్ కొంటాం కదా, అలా లిస్టెడ్ కంపెనీస్ అంటాం. అలా నూతన ఐడియాలజీని ప్రోత్సహించడం కానివ్వండి, ఇన్నోవేషన్ ప్రోత్సహించడానికి సెబీ ప్రారంభించిన ఒక ప్రత్యేక కార్యక్రమమే మంథన్. ఎగ్జామ్లో అడుగుతారు, మంథన్ ఐడియాథాన్ ఎవరికి సంబంధించిందంటే సెబీకి సంబంధించింది. ఇటీవల సెబీ తరచు వార్తలు ఇలాంటి అంశాలతో. అంతకుముందు మనకు సారథి యాప్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సారథి క్యాంపెయిన్ లేదా ఒక ప్రత్యేకమైన అవగాహన కార్యక్రమం. దేనికి సంబంధించి? ముఖ్యంగా భారతదేశంలో స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్లో జరుగుతున్న అవకతవకలు కానివ్వండి, అందులో జరిగే తప్పిదాలు కానివ్వండి, వాటిపైన ప్రత్యేకమైన అవగాహన కల్పించే సారథి గురించి డిస్కస్ చేసాం లాస్ట్ మంత్. ఈ మంత్ మంథన్ అంటే ఇన్నోవేషన్, స్టార్టప్లకి వారి యొక్క ఐడియాలజీని మరింత ప్రమోట్ చేయడంలో భాగంగా ఉపయోగపడుతుందని చెప్పేసి సెబీ చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ జాంప్ ఫార్మా ఈరోజు వార్తలు నిలిచింది. జాంప్ ఫార్మా సంస్థ చాలా ఇంపార్టెంట్. ఇది కెనడా దేశానికి సంబంధించిన ఒక ఫార్మా దిగ్గజ సంస్థ. కెనడా దేశానికి సంబంధించిన ఈ ఫార్మా దిగ్గజ సంస్థ ఇప్పటి వరకు కెనడాకే పరిమితమైంది. అంటే కెనడాలో మాత్రమే వీరి యొక్క యాక్టివిటీస్, రీసెర్చెస్ అన్ని కూడా కొనసాగినాయి. అలాంటిది ప్రపంచంలో మొదటిసారి కెనడా వెలుపల, అంటే కెనడా దేశంలో కాకుండా బయటి దేశాల్లో వీరికి సంబంధించిన ఇన్నోవేషన్ సెంటర్ ఇటీవల ఒక దేశంలో ఏర్పాటవుతుంది. ఆ దేశమే ఇండియా. భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో 250 కోట్ల రూపాయల పెట్టుబడితో వీరు ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ వింగ్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఇదొకటి ఇంపార్టెంట్. సో ప్రపంచంలోని మొదటిసారి జాంప్ ఫార్మా అనే ఒక సంస్థ, ప్రపంచ దిగ్గజ ఫార్మా సంస్థ, కెనడా దేశానికి సంబంధించిన సంస్థ. వీరు కెనడా వెలుపలి దేశాలు, కెనడా బయటి దేశాల్లో మొదటిసారి ఒక రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కి సంబంధించిన సెంటర్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ? ఇండియాలో. ఇప్పటివరకు కెనడాకే పరిమితమైంది, ఇండియాకి వచ్చింది. ఇండియాలోని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో 250 కోట్ల రూపాయలతో ఒక ప్రత్యేకమైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ ఇన్నోవేషన్ వింగ్ ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ఈ సంస్థ అధికారిక ప్రకటన చేసింది. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి
తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన అంశం. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 13 మంది సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక ప్యానెల్ ని ఏర్పాటు చేస్తూ వార్తలు నిలిచింది. ప్రత్యేక ప్యానెల్ లేదా కమిటీ అని గుర్తుంచుకోండి, గ్రూప్ ఆఫ్ పీపుల్. దేనికి సంబంధించి అంటే రాష్ట్రంలో నూతన విద్యా విధానాన్ని రూపకల్పన చేయడానికి, నూతన విద్యా విధానాన్ని రూపకల్పన చేయడానికి తమిళనాడు రాష్ట్రం కోసం ఎక్స్క్లూజివ్ గా ఒక ఎడ్యుకేషన్ పాలసీ, ఒక విద్యా విధానాన్ని రూపకల్పన చేయడానికి 13 మంది సభ్యులతో కూడిన ఒక ప్యానెల్ ని ఎవరి ఆధ్వర్యంలో రూపకల్పన చేసింది అంటే రిటైర్డ్ సీజే, ఏ హైకోర్టుకి సంబంధించి అంటే ఢిల్లీ హైకోర్టు రిటైర్డ్ సీజే, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉంటారో మురుగేసన్ అనే ఒక వ్యక్తి, మురుగేసన్ మాజీ న్యాయమూర్తి, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన మురుగేసన్ ఆధ్వర్యంలో కొంతమంది ప్రముఖులతో కూడిన ఒక కమిటీ, ఒక ప్యానెల్. ఈ ప్రముఖులు అంటున్నాను ఎవరంటే ఎగ్జాంపుల్ ద చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ కానివ్వండి, అండ్ సంగీత రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన టిఎం కృష్ణ కానివ్వండి, అలా చాలా మంది సెలబ్రిటీస్ లెజెండ్స్ ఎవరైతే ఉంటారో వారితో కూడిన వివిధ రంగాల సభ్యులతో కూడిన, వివిధ రంగాల వారికంటే ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తులతో కూడిన 13 మంది సభ్యులతో కూడిన ఒక ప్యానెల్ ని ఏర్పాటు చేసింది. ఎందుకు, ఉద్దేశం ఏంటి? విద్యా విధానం, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి తమిళనాడు రాష్ట్ర పరిస్థితులను అబ్జర్వ్ చేసి ఒక విద్యా విధానాన్ని, ఎడ్యుకేషన్ పాలసీని ఏర్పాటు చేయడానికి. మరి ఇక్కడ మనకు ఒక డౌట్ రావాలి. 2020 సంవత్సరంలో మనం జాతీయ విద్యా విధానాన్ని చూడడం జరిగింది. జాతీయ విద్యా విధానం, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానం ఏదైతే ఉంటుందో జాతీయ విద్యా విధానాన్ని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే అందులో పేర్కొన్న కొన్ని అంశాలు, ఎగ్జాంపుల్ త్రిభాషా సూత్రం. త్రిభాషా సూత్రం అంటే ఏంటి? ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రానికి సంబంధించిన మదర్ టంగ్ ఉంటుంది కదా, మదర్ టంగ్ తో పాటు మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ 3 భాషలను ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాదన ఏంటంటే హిందీని బలవంతంగా మా రాష్ట్రంపై రుద్దే ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. యాక్చువల్గా తమిళనాడు ప్రత్యేకత ఏంటంటే హిందీని వ్యతిరేకించే వారిలో ముందుంటారు. అలాంటిది ఇంగ్లీష్ అండ్ తమిళ్ మాత్రమే మా రాష్ట్రంలో ఉంటుంది, ద్విభాషా సూత్రం మాత్రమే ఉంటుంది అని చెప్పేసి తమిళనాడు రాష్ట్రం. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ జాతీయ విద్యా విధానంలో చాలా కూడా ఉన్నాయి, చాలా అంశాలను కూడా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఈ విద్యా విధానాన్ని మా రాష్ట్రంలో అమలు చేయం. దీని స్థానంలో మా రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా మేము ప్రత్యేకంగా ఒక విద్యా విధానాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించారు ఎంకే స్టాలిన్ గారు, తమిళనాడు రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి. అన్నట్టుగానే 13 మంది సభ్యులతో కూడిన ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేస్తారు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల తమిళనాడు రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తోంది. లాస్ట్ 2 days బ్యాక్ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి కావల్ ఉతవి అనే ఒక ప్రత్యేక యాప్ సేవల గురించి చెప్పాను. కావల్ ఉతవి, సో సంరక్షణ కార్యక్రమం, సంరక్షణకి సంబంధించిన ఒక యాప్ అని చెప్పాను. అండ్ ఇటీవల ఉంగలిల్ ఒరువన్ అనే ఒక ప్రత్యేక బుక్ వార్తలు నిలిచింది. ఉంగలిల్ ఒరువన్, ఉంగలిల్ ఒరువన్ అంటే మీలో ఒకడిని అన్నట్టు. ఎవరు రాశారు? తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు రాసిన ఒక పుస్తకం ఉంగలిల్ ఒరువన్. అండ్ ఇటీవల తమిళనాడు రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో తరచూ వార్తలు నిలుస్తోంది. దేశంలోనే మొట్టమొదటి డుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్, డుగాంగ్ సీకౌ, డుగాంగ్ వీటి యొక్క సంరక్షణకి సంబంధించి ఇటీవల పాక్ స్ట్రేట్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తుందని చెప్పాను. అండ్ దేశంలోనే మొట్టమొదటిసారి మెరైన్ ఎలైట్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏదంటే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. మెరైన్ ఎలైట్ టాస్క్ ఫోర్స్, చాలాసార్లు దీని గురించి మనం డిస్కస్ చేశాం. అండ్ ఇటీవల తమిళనాడు రాష్ట్రం విద్యకి సంబంధించి ఇల్లం తేడి కల్వి అనే ఒక ప్రత్యేక కార్యక్రమం, ఎడ్యుకేషన్ ఎట్ డోర్ స్టెప్. అండ్ ఇటీవల కాలంలో మక్కలై తేడి మరుతువం అనే ఒక ప్రత్యేక కార్యక్రమం, అంటే హెల్త్ ఎట్ డోర్ స్టెప్. అండ్ ఇన్యూర్ కప్పం నమ్మై కక్కుం అనే ఒక ప్రత్యేక కార్యక్రమం. దేనికి సంబంధించి? ఇది ఒక గుడ్ సమారిటన్స్ ప్రోగ్రామ్, రోడ్డు భద్రతకి సంబంధించి. అండ్ ఇటీవల కాలంలో మీందుం మంజప్పై అనే ఒక ప్రత్యేక అంశం కానివ్వండి. అండ్ ఇటీవల రైట్ టు సీట్ ఆర్టికల్ 42కి సంబంధించి వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల తమిళనాడు సీఎం డాష్ బోర్డ్ 360 degrees అనే ఒక ప్రత్యేక అంశమే కానివ్వండి. తమిళనాడు ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ అని చెప్పేసి 5 ప్రపంచ ఆర్థికవేత్తల ఆధ్వర్యంలో ఏర్పాటైన ఒక కమిటీ గురించి కానివ్వండి ఇక్కడ లింక్ చేసుకోండి. సో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన నూతన విద్యా విధానం, ఈ రాష్ట్రానికి సంబంధించిన నూతన విద్యా విధానాన్ని రూపకల్పన చేయాలని 13 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీ ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు భారతదేశానికి సంబంధించి
ఇటీవల ఒక ప్రకటన వార్తలు వచ్చింది. జితేంద్ర సింగ్ గారు ఇటీవల రాజ్యసభ వేదికగా ఎక్స్క్లూజివ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా ఉన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ అంటాం. S&T మినిస్టర్గా ఉన్న జితేంద్ర సింగ్ గారు ఏం చెప్పారంటే పార్లమెంట్ లో భారతదేశం యొక్క గొప్పతనం చెప్పారు. అదేంటంటే 99 యూనికార్న్స్ ఉన్నాడు ప్రస్తుతం భారతదేశంలో. 99 యూనికార్న్స్ తో భారతదేశం ప్రపంచంలోనే 3వ దేశంగా అవతరించిందని చెప్పారు. ఇక్కడ యూనికార్న్ అంటే అర్థం కావాలి. యూనికార్న్ అంటే ఒక స్టార్టప్ సంస్థ, ఏదైనా ఒక పరిశ్రమని కానీ ఒక చిన్న స్టార్టప్ ని మనం స్టార్ట్ చేస్తామనుకోండి, అంకుర పరిశ్రమ. ఆ స్టార్టప్ $1 బిలియన్ మైల్ స్టోన్ కనుక రీచ్ అయింది అనుకోండి, అంటే 7,500 కోట్ల రూపాయలకు చేరింది అనుకోండి, దాన్ని యూనికార్న్ సంస్థ అంటాం. అంటే ఒక పెద్ద స్టార్టప్ అన్నట్టు అది. సో అలా భారతదేశంలో 99 యూనికార్న్స్ ఉన్నాయంట. అలా ప్రపంచంలో 3వ అతిపెద్ద దేశంగా, అత్యధిక యూనికార్న్స్ కలిగిన దేశంగా భారతదేశం ఉందని చెప్పారు. అలా ప్రపంచంలో అత్యధిక యూనికార్న్స్ ఉన్న దేశం ఏది మరి? అమెరికా, సెకండ్ చైనా, థర్డ్ ఇండియా అని అంటే ఫోర్త్ UK వచ్చింది. సో అలా యూనికార్న్స్ కి సంబంధించి ఒక అంశం. సో ఈ డేటా ఏదైతే ఉంటుందో మన సంకల్ప మ్యాగజైన్ నుండి, ఇంగ్లీష్ మీడియం మ్యాగజైన్ నుండి తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ఎగ్జిబిషన్ ఆన్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనే అంశం వార్తలు ఇచ్చింది. ఎగ్జిబిషన్ ఆన్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ గుర్తుంచుకోండి. ఎగ్జిబిషన్ ఆన్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్, దీన్ని పార్లమెంట్ భవనంలో ఓం బిర్లా గారు ప్రారంభించడం జరిగింది. పార్లమెంట్ భవనంలో ఓం బిర్లా గారు ఎవరు? ప్రస్తుతం స్పీకర్ గా ఉన్నారు, లోక్సభ స్పీకర్ గా ఉన్నారు. దీన్ని ప్రారంభించారు. అంటే ఇది ఒక ప్రత్యేకమైన మ్యూజియం అన్నట్టు. 1757 సంవత్సరం నుండి 1947 సంవత్సరం మధ్యకాలంలో భారతదేశంలో చోటు చేసుకున్న ప్రముఖ ఘటనలు ఏవైతే ఉంటాయో, మన స్వాతంత్రోద్యమానికి సంబంధించిన ముఖ్యమైన ఘటనలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన జ్ఞాపకాలన్నింటినీ కూడా పొందుపరిచిన ఒక ప్రత్యేకమైన ప్రదేశం అన్నట్టు. యాక్చువల్గా ఇది ఒక మ్యూజియం అని గుర్తుంచుకోండి. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల భాగంగా దీన్ని ప్రారంభించారు. ఇక్కడ 1557 అంటే ఏంటి? 1757 ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అంటాం. ప్లాసీ అనేది వెస్ట్ బెంగాల్ కి సంబంధించి అప్పుడు జరిగిన మొట్టమొదటి స్వాతంత్ర సంగ్రామం అని చెప్పుకోవచ్చు. సో ప్లాసీ నుండి భారత స్వాతంత్రం వచ్చే వరకు, ఆగస్టు 15 వరకు భారతదేశ చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన చరిత్రకి సంబంధించిన ఆనవాలన్నింటినీ కూడా ఎగ్జిబిషన్ ఆన్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనే పేరిట ప్రత్యేక మ్యూజియం ని ఏర్పాటు చేశారు పార్లమెంట్ భవనంలో, ఢిల్లీలో అని గుర్తుంచుకోండి. ఓం బిర్లా గారు అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి షీ ఆటో స్టాండ్ అనే అంశం వార్తలు ఇచ్చింది. షీ ఆటో స్టాండ్, షీ అంటే ఆమె, ఆటోలకి సంబంధించిన ఒక స్టాండ్. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి 3 షీ ఆటో స్టాండ్లను ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్. ఎక్కడ ప్రారంభించారంటే చిత్తూరు జిల్లా అని గుర్తుంచుకోండి. చిత్తూరు డిస్టిక్, చిత్తూరు అనగానే మనకి తిరుపతి గుర్తొస్తుంది. తిరుపతిలోని మహిళా విశ్వవిద్యాలయం ముందు ఒకటి, అండ్ తిరుపతికి సంబంధించిన రైల్వే స్టేషన్ ముందు ఒకటి, అలా కొన్ని ప్రాంతాలు చిత్తూరు డిస్టిక్ లో 3 ఆటో స్టాండ్లను ఏర్పాటు చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు. షీ ఆటో స్టాండ్ అంటే ఎక్స్క్లూజివ్ గా మహిళలకు సంబంధించి సంరక్షణ చర్యల భాగంగా ఆటో స్టాండ్లను ఏర్పాటు చేశారు అన్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల మహిళా సంరక్షణకు సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని ఇంతకు మీకు చెప్పాను, కావల్ ఉత్తవి అనే ఒక అంశం కానివ్వండి. అండ్ ఇటీవల నిర్భయ స్క్వాడ్ ఆఫ్ మహారాష్ట్ర వార్తలు నిలిచింది, తేజస్విని స్క్వాడ్ ఆఫ్ ఢిల్లీ వార్తలు నిలిచింది, పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ ఆఫ్ కేరళ వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మహిళా విభాగాన్ని ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి షీ టీమ్సే కానివ్వండి, అండ్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి స్పెషల్ 40 కానివ్వండి, మహిళా సంరక్షణకి సంబంధించి ఏ ఇనిషియేటివ్ వార్తలు ఇచ్చినా ప్రత్యేకంగా చూడండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి షీ ఆటో స్టాండ్, ఇది మహిళా మూర్తులకు మాత్రమే ప్రత్యేకమైన అంశం. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నిన్న ముగిసిన క్యాబినెట్ సమావేశం ఏదైతే ఉంటుందో, క్యాబినెట్ సమావేశంలో ఆమోదం తెలుపబడిన ఒక్క అంశం ఇంపార్టెంట్, చాలా ఉన్నాయి. అందులో ఒక అంశం ఏంటంటే మిల్లెట్ మిషన్ కి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మిల్లెట్ మిషన్ కి రాష్ట్ర క్యాబినెట్, మిల్లెట్ అంటే చిరుధాన్యాలు, 2022-2023 సంవత్సరం నుండి 2026-2027 ఆర్థిక సంవత్సరం మధ్య కాలంలో ఈ మిల్లెట్ మిషన్ అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ మిల్లెట్ మిషన్ ప్రారంభిస్తున్నట్టు. అంటే రాష్ట్ర ప్రభుత్వం మిల్లెట్స్ కి, చిరుధాన్యాలకి ప్రత్యేకమైన ప్రోత్సాహాలు కల్పించడానికి ఒక మిషన్ ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది, మిల్లెట్ మిషన్. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం. అండ్ ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే
నిన్నటి రోజున రాష్ట్ర కేబినెట్ మొత్తం కూడా రాజీనామా చేయడం జరిగింది. గవర్నర్ విశ్వభూషణ్ గారు ఎవరైతే ఉంటారో వారికి రాజీనామా పత్రాన్ని అందించారు. అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన మంత్రివర్గ విస్తరణను కూడా మనం చూస్తాము. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖ రచయిత ప్రొఫెసర్ రామ్దర్శ్ మిశ్రా గారు వార్తలు ఇచ్చారు. రామ్దర్శ్ మిశ్రా గారు ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, ఆథర్, ప్రొఫెసర్. తను ఈరోజు సరస్వతి సమ్మాన్ పురస్కార గ్రహీతగా వార్తలు ఇచ్చారు. సరస్వతి సమ్మాన్ 2021 అని గుర్తుంచుకోండి. సరస్వతి సమ్మాన్ పురస్కారాన్ని ఏ రంగంలో విశేష గుర్తింపు పొందిన వ్యక్తులు ఇస్తారంటే సాహిత్య రంగం, పుస్తకాలు రాస్తారు కదా ఆథర్స్కి ఇస్తారన్నట్టు. సరస్వతి సమ్మాన్ పురస్కారాన్ని 1991 ఇయర్లో ప్రారంభించడం జరిగింది. ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ వాస్ 1991. అండ్ ఈ పురస్కారాన్ని ఎవరిస్తారంటే ప్రతి ఏటా కూడా కేకే బిర్లా ఫౌండేషన్ ఇస్తుంది. కేకే బిర్లా ఫౌండేషన్ ఢిల్లీలో ఉంది. 1991 ఇయర్ నుండి ప్రతి ఏటా కూడా సరస్వతి సమ్మాన్ పురస్కారాన్ని సాహిత్య రంగంలో గుర్తింపు పొందిన వ్యక్తులకు ఇస్తారు. మరి 2021 సంవత్సరానికి సంబంధించి ఎవరున్నారు? రామ్దర్శ్ మిశ్రా. ఏ రాష్ట్రానికి సంబంధించి? ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. తను రాసిన కవితా సంకలనం పేరు గుర్తుంచుకోండి, మైతో యహా హూ అనే ఒక కవితా సంకలనం ఏదైతే ఉంటుందో ఆ సంకలనానికి గాను 2021 సంవత్సరానికి రామ్దర్శ్ మిశ్రా గారు సరస్వతి సమ్మాన్ పురస్కార గ్రహీతగా వార్తలు నిలిచారు. కొన్ని పురస్కారాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అబెల్ ప్రైజ్ కానివ్వండి, వరల్డ్ వాటర్ స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ కానివ్వండి, ఆస్కార్ అవార్డ్స్ కానివ్వండి, నోబెల్ పురస్కారాలు, పద్మ పురస్కారాలు, సాహిత్య అకాడమీ పురస్కారాలు, జ్ఞానపీఠ పురస్కారాలు కానివ్వండి. అండ్ ఈరోజు వార్తలు నిలిచిన సరస్వతి సమ్మాన్ పురస్కారాలు. కొన్ని అవార్డ్స్ నుండి పోటీ పరీక్షలో ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక పుస్తకం ద మ్యార్వరిక్ ఎఫెక్ట్ అనే ఒక పుస్తకం వార్తలు నిలిచింది. ద మ్యార్వరిక్ ఎఫెక్ట్ అనే పుస్తకం యొక్క ఆథర్ ఎవరంటే హరీష్ మెహతా గారు. హరీష్ మెహతా గారు రాసిన ఒక పుస్తకం మార్వెరిక్ ఎఫెక్ట్, ఇండియాస్ ఐటీ రివల్యూషన్, ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి, కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలను ఇతివృత్తంగా తీసుకొని రాయబడిన పుస్తకం. ద ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ ఐటీ రివల్యూషన్. పుస్తకంలోని టైటిల్ పేరు చూసామనుకోండి ఆటోమేటిక్గా ఇది దీని యొక్క ఇతివృత్తం ఏందో తెలుస్తుంది. సో ఐటీకి సంబంధించిన ఒక చరిత్ర పుస్తకం, ఐటీకి సంబంధించిన ఇండియాస్ స్టోరీ, భారతదేశంలో ఐటీ రంగానికి సంబంధించిన ఒక చరిత్ర ఈ పుస్తకాన్ని గుర్తుంచుకోండి. ద మార్వెరిక్ ఎఫెక్ట్ హరీష్ మెహతా గారు రాశారు. ఈ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారంటే చంద్రశేఖరన్ గారు. యాక్చువల్గా చంద్రశేఖరన్ గారు దీన్ని మొత్తం కూడా సంకలనం చేసేసారు, విడుదల చేయడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఆథర్ పేరు గుర్తుంచుకోండి. అండ్ ఎడిటర్గా ఫైనల్గా ఎడిట్ చేసింది చంద్రశేఖరన్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా కనుక మనం అబ్జర్వ్ చేస్తే, సో దేశంలోనే మొట్టమొదటి నది అడుగు భాగాన ఒక రైల్వే టన్నల్ వార్తలు వచ్చింది. హుగ్లీకి సంబంధించి కోల్కతా మెట్రో రైల్వే స్టేషన్ ఏదైతే రైల్వే కార్పొరేషన్ వారు ప్రారంభించబోతున్నారు. అండ్ రోహు ఫిష్ కి జిఐ ట్యాగ్ అనే ఒక అంశాన్ని మనం డిస్కస్ చేయడం జరిగింది బీహార్ రాష్ట్రానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి పిఎం గరీబ్ కళ్యాణ్ అన్నా యోజనకి సంబంధించిన ఒక ప్రశంస ఐఎంఎఫ్ వారు ప్రశంసించడం జరిగింది ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని. అండ్ సార్హుల్ ఫెస్టివల్ ఈరోజు ప్రత్యేకంగా వార్తలు వచ్చింది. జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఫెస్టివల్. సార్నా ప్రజలు నిర్వహించుకునే చెట్లను కొలిచే ఒక పండుగ, వర్షిపింగ్ ఆఫ్ ట్రీస్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ కోవిడ్-19 వ్యాక్సిన్ ఈరోజు వార్తలు ఇచ్చింది. ఆస్ట్రియాకి సంబంధించిన శాస్త్రవేత్తలు, వియన్నా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అధునాతన ఒక వ్యాక్సిన్ ని తయారు చేశారు. అది ఎక్సీ వేరియంట్ పైన కూడా 100% రిజల్ట్ చూపిస్తుందంట. అండ్ నెక్స్ట్ మంథన్ అనే ఒక ప్రత్యేకమైన ఐడియాథాన్ వార్తలు నిలిచింది సెబీకి సంబంధించి. సో సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్ కెనడా వెలుపలి దేశంలో మొట్టమొదటి ఎక్సలెన్స్ సెంటర్ హైదరాబాద్ లో ఏర్పాటు అవుతోంది. ఏ సంస్థకి సంబంధించి అంటే జాంప్ ఫార్మా. అండ్ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రత్యేక విద్యా విధానాన్ని రూపకల్పన చేస్తోంది. ఆ విద్యా విధానాన్ని రూపకల్పన చేయడానికి 13 మంది సభ్యులతో కూడిన ఒక ప్యానెల్ నిర్వహిస్తుంది. ఆ ప్యానెల్ ఎవరి ఆధ్వర్యంలో అంటే మురుగేసన్. అండ్ నెక్స్ట్ భారతదేశం ప్రపంచంలో అత్యధిక యూనికాన్ సంస్థలను కలిగి ఉన్న 3వ దేశంగా ఉంది. 99 యూనికాన్ సంస్థలు ఉన్నాయని చెప్పేసి ఇటీవల పార్లమెంట్ వేదికగా జితేంద్ర సింగ్ గారు ఎస్ఎన్టీ మినిస్టర్ గారు ప్రకటించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎగ్జిబిషన్ ఆన్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనే ఒక అంశం వార్తలు ఇచ్చింది. పార్లమెంట్ లో ప్రారంభించబడిన ఒక ప్రత్యేక మ్యూజియం అని గుర్తుంచుకోండి. అండ్ షీ ఆటో స్టాండ్ మహిళలకు సంబంధించిన ప్రత్యేకమైన సంరక్షణ చర్యల్లో భాగంగా ప్రత్యేక ఆటో స్టాండ్ చిత్తూరు జిల్లా. అండ్ నెక్స్ట్
సో మిల్లెట్ మిషన్ అనే ఒక ప్రత్యేకమైన అంశం వార్తలు ఇచ్చింది. మిల్లెట్ మిషన్ కి రాష్ట్ర కేబినెట్ ఆమోదం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ ఆమోదం. అండ్ సరస్వతి సమ్మాన్ పురస్కార గ్రహీతగా రామ్దర్శ్ మిశ్రా గారు వార్తలు ఇచ్చారు. తను రాసిన కవితా సంకలనం గుర్తుంచుకొని మైతో యహా హూన్. సో సరస్వతి సమ్మాన్ పురస్కారాన్ని ప్రతి ఏటా ఎవరిస్తారు? కేకే బిర్లా ఫౌండేషన్ 1991 ఇయర్ నుండి ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ ద మ్యార్వరిక్ ఎఫెక్ట్ హరీష్ మెహతా గారు రాసిన పుస్తకం ఇండియాస్ ఐటీ రివల్యూషన్ అనే ఒక పుస్తకం అని గుర్తుంచుకోండి. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.